గౌరీ మరి ఇదేంటి 'ఆంధ్ర కింగ్' తాలూకా వస్తున్నట్టుంది. అవునవును 27 నవంబర్న మరి ఇదేంటిది మరి దాని గురించి ట్రైలర్ ఏమైనా వచ్చిందా? వచ్చిందిరా, మొన్నే రిలీజ్ అయింది. అవునా? మరి నువ్వు అసలుకే ఉపేంద్ర ఫ్యాన్. ఉపేంద్ర అవునవును. ఉన్నట్టున్నాడు సినిమాలో. ఉపేంద్ర ఉన్నాడు. ఉపేంద్ర మెయిన్ క్యారెక్టర్. ఏంటి అవునా? హీరో క్యారెక్టర్. ఏంటి ఉపేంద్ర హీరో? ఉపేంద్ర సినిమాలో హీరో. ఓకే ఓకే హీరోకి ఫ్యాన్ కి జరిగే ఎమోషన్ అన్నమాట. ఓకే 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 హీరోకి ఫ్యాన్ కి జరిగే ఎమోషన్ అన్నమాట. ఓకే, అయితే ఉపేంద్ర ఉన్నాడు కాబట్టి నువ్వు ఎలాగే మార్నింగ్ షో గుర్తేస్తావు. రివ్యూ చూడండి. మార్నింగ్ షో, డైరెక్ట్ మార్నింగ్ షో. ఓకే ఇంకా రామ్ కూడా నాకు కొంచెం ఇష్టమే. కొంచెం మంచి సినిమాలు చేశాడు కాబట్టి రామ్ మీద నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. ఒకవేళ ఉపేంద్ర ఉన్నాడు కాబట్టి నేను మార్నింగ్ షో ఫిక్స్. ట్రైలర్ ఎలాగుంది మరి గౌరీ? ట్రైలర్ చూసినప్పుడు మాత్రం సినిమా అమ్మయ్య రామ్ పోర్ట్నేని కంబ్యాక్. ఆ కంబ్యాక్ లో మా ఉపేంద్ర ఉన్నాడు అనే చిన్న ఇది నాకు ఎక్కడ ట్రైలర్ అంతా చాలా బాగుంది. రే నీ బతికింతే నువ్వింతే అని చెప్పడం, వాడు టూరింగ్ టాకీస్ కట్టడం, తర్వాత హీరోయిన్లు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తారు ఈ సినిమాయే జీవితం కాదు, సినిమాయే జీవితం కాదు అని చెప్పి. కానీ నాకు లాస్ట్ లో చిన్న ఎమోషన్ కనెక్ట్ అయిందిరా. ఏంటంటే ఉపేంద్ర డైలాగ్ చెప్తాడు, వాడు ఉన్నాడని నాకు తెలియదు, వాడు ఒకడు ఉన్నాడని నాకు తెలియదు, కానీ నేను ఒకడు ఉన్నానంటే కారణం వాడే అని చెప్తాడు. అక్కడ నాకైతే గూస్ బంప్స్ రా. ఇంకో డైలాగ్ కూడా ఉంటది, ఉపేంద్ర ఎంట్రన్స్ షాట్ అనమాట. అనే మీరు వెతుకుతున్న పేరు ఇదే అని చెప్పి ఒక బుక్ లో ఆంధ్ర కింగ్ సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని ఉంటది. అక్కడైతే నన్ను నేనే ఊహించుకున్నాను, నిజంగా ఉపేంద్ర నా కోసం అలా వస్తాడేమో అని చెప్పి నేను అలాగే ఊహించుకున్నాను. సో నేనైతే ఉపేంద్రని మహేష్ బాబుని ఇద్దరిని ఊహించుకున్నాను, కానీ నాకు ఇద్దరు ఫ్యాన్స్ కాబట్టి. సో ఈ సినిమా నేను మార్నింగ్ షోకి ఫిక్స్ 27న. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఉపేంద్ర ఒక తెలుగు సినిమాల్లో ఫుల్ లెంత్ రోలే చేస్తున్నాడు. ఫుల్ లెంత్ రోల్ ఫుల్ లెంత్ ఉంటుంది. ఇదేం గెస్ట్ చెప్పిన 10 నిమిషాలు అలా కాదు, ఫుల్ లెంత్ ఉంటుంది. సో ఉపేంద్ర ఉన్న పాజిటివ్ ఏంటంటే ఆ తెలుగు సినిమా అని హిందీ సినిమా అని తన సినిమా చేస్తానంటే లాంగ్వేజ్ ప్రమోట్ చేస్తాడు. సో నిన్న కూడా కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ డైరెక్టర్ గా సినిమా ప్లాన్ చేస్తా ఉన్నాడు. చూడాలి. ఐ విష్ ఉపేంద్రకి ఫుల్ అండ్ రోల్ ఈ సినిమాలో ఉంటుందని ఆశిస్తూ ఫ్యాన్స్ అందరూ రిలేట్ అవుతారు. ఉపేంద్ర ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్ రిలేట్ అవుతారు. ఫ్యాన్ బయోపిక్ ఇది. అంతే. సినిమా లెంత్ కూడా 2 hours 45 minutes అంట. చూసుకోండి ఎంత పక్కబండిగా ప్లాన్ చేశాడో. నాకు తెలిసి అన్ సీజన్ లో ఒక రామ్ కి కంబ్యాక్ అనుకుంటున్నాను నేను. నవంబర్ అన్ సీజన్ అంటుంటాం కదా సినిమాలకి, రామ్ కంబ్యాక్ అనుకుంటున్నాను ఈ సినిమా. చూడాలి. ఆల్ ద బెస్ట్ రామ్ పోర్ట్నేని అండ్ ఉపేంద్ర. ఆల్ ది బెస్ట్ రామ్ పోర్ట్నేని అండ్ ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.